పులివెందులకు నీళ్ళు ఇచ్చింది నేను అని చంద్రబాబు చెప్తే, లేదు ఆయన ఏం చేయలేదు, అక్కడ సెట్ వేసి డ్రామా వేసాడని, ఆ తర్వాత జగన్ వచ్చాక పులివెందులకు నీళ్ళు ఇచ్చారని వైసీపీ చెప్తుంది. అదే సందర్భంలో కుప్పంకి నీళ్ళు ఇచ్చానని జగన్ చెప్తే, అవును ఆయన సెట్ వేసాడు, ఆయన ఒరిజినల్గా నీళ్ళు ఇవ్వలేదు, నేను ఇచ్చానని చంద్రబాబు చెప్తారు. అది పక్కన పెడితే సొంత డబ్బా వద్దు బాబు అంటూ బొగ్గన తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంటు, సీఎం చంద్రబాబు వివిధ అంశాలకు సంబంధించి చేస్తున్న తప్పుడు ప్రచారాలు, అవాస్తవ ప్రకటనల మీద ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంతో పాటు అన్ని సాగునీటి ప్రాజెక్టులు తానే శంకుస్థాపన చేసి పూర్తి చేసినట్టు అసెంబ్లీలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు. 1980లో అప్పటి సీఎం అంజయ్య ఆ ప్రాజెక్టుకి కేవలం శంకుస్థాపన చేస్తే 2004లో జలయజ్ఞం కింద నాటి సీఎం వైఎస్ఆర్ అన్ని అనుమతులు తెచ్చి పనులు ప్రారంభించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం నిర్మాణ బాధ్యతల కమిషన్ల కక్కుర్తో చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి తీసుకుంది. 13-14 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా 50,000 కోట్లు అయితే ప్రాజెక్టుకి నేను 20,000 కోట్లతో పూర్తి చేస్తాను ఒప్పుకోవడం చారిత్రాత్మక తప్పిదం. 16-18లో స్పిల్వే, స్పిల్ ఛానల్, కాపర్ డ్యామ్ పూర్తి కాకముందే డయాఫ్రమ్ వాల్ నిర్మించడం చంద్రబాబు చేసిన పెద్ద తప్పు. దీంతో వరద ప్రవహించి వాల్ దెబ్బతింది. 2019లో జగన్ సీఎం అయ్యాక పోలవరం ప్రాజెక్టును తిరిగి గాడిలో పెట్టారు. ప్రధాని మోడీ ఆర్థిక జలశక్తి శాఖల మంత్రులతో చర్చించి చంద్రబాబు నిర్వాహకం వల్ల మూసేసిన ఫైల్ను మళ్లీ తెరిపించాడు. ప్రాజెక్టుకి ఏమయ్యే 50,000 కోట్లు ఇచ్చేలా ఒప్పించారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దుతూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని జగన్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూ వచ్చింది. 2024లో మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేస్తూ ప్రాజెక్టు పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయిస్తే నోరు మెదపకుండా ప్రాజెక్టుకి తీరం ద్రోహం చేశారు. కుప్పానికి 2024 ఫిబ్రవరి 26న జగన్ నీటిని విడుదల చేశారు. కానీ చంద్రబాబు తానే ఇచ్చానని చెప్పుకోవడం సిగ్గుచేటు. 2004లో వైఎస్ఆర్ జలయజ్ఞం కింద 83 ప్రాజెక్టులు చేపట్టి తన కాలంలో 43 పూర్తి చేసి 32 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. చంద్రబాబు 1996లో హందినేవాక్ శిలాఫలకం మాత్రమే వేసి 14 కోట్లు ఖర్చు చేశారు. వైఎస్ఆర్ 6,950 కోట్లు ఖర్చు చేసి 80% పనులు పూర్తి చేశారు. వెలుగొండకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. వైఎస్ 3,580 కోట్లు ఖర్చు చేసి సింహభాగం పూర్తి చేశారు. జగన్ 2019 తర్వాత 1000 కోట్లు ఖర్చు చేసి టన్నెలు పూర్తి చేశారు. సంగం, నెల్లూరు బ్యారేజీలు, గాలేరు నగరి పనులు పూర్తి చేశారు. పులిచెంతల, గండికోట, చిత్రావతి, సోమశిల, కండలేరు, బ్రహ్మన్ సాగర్ పునరావాసం పనులు పూర్తి చేసి మరో 5 లక్షల ఎకరాలకు నీరందించారు. టీడీపీ నేతలు బ్లాక్ మార్కెటింగ్ వల్ల యూరియా సమస్య తలెత్తిందంటూ విమర్శించుకొచ్చారు.